వాక్యం వినడానికి సిద్ధపడండి అంటే ఏం చేస్తారు? వాక్యం వినడానికి సిద్ధంగా ఉండి అంటే ఏం చేస్తారు? మీ సిద్ధపాటుని ఎలా చేస్తారు? మాట్లాడండి. కరెక్ట్. ఆత్మ సహాయం కోరుకోవాలి. ఏం చేయాలి? ఆత్మ సహాయం. ఆత్మ సహాయం కోరుకుంటే మనం సిద్ధపడినట్టే. అప్పుడు రేయాన్ కింద పైన దూకినా, ఆ అమ్మాయి ఏడ్చినా ఏమి మనకు వినిపించదు. తెలుసా మీకు? లేదు ఈ బిల్డింగ్ల కిందనో పైకినో ఎవడో గోడను బద్దలు కొట్టినా ఏమి వినిపించదు మనకు. మనందరూ ఎలా కూర్చుంటాం తెలుసా? ఏదో చెప్తాడులే విందాం అని అంటే మీకు ఏం వినదు. అందుకే యేసయ్య ప్రతిసారి చెప్పాడు ఏమని? చెవి కలిగిన వాడు వినుగాక అన్న. చెవి కలిగిన వాడు వినుగాక. ఏం చెవి? ఆత్మ చెవితో మనం వినాలి. రాసింది ఆయన కాబట్టి ఆయనే అర్థం చేయాలి. అందుకని అందరూ సిద్ధపాటు కలగండి అని ఎప్పుడన్నా ఎవరన్నా ఏ బోధకుడైనా మీతో మాట్లాడితే మీరు వింటే వెంటనే మీకు ఏం గుర్తు రావాలి? బైబిల్ కాదు, పెన్ను కాదు, పేపర్ కాదు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వెంటనే అడగాల్సింది అంటే 5 సెకండ్లు కూడా పట్టదు. ఆత్మదేవా నన్ను నడిపించు, అయిపోయింది. అప్పుడు అర్థమవుతుంది ఏదైనా కానీ. ఈరోజు ఆయన ఇచ్చే భోజనమే ఏంటి? ఈరోజు టైటిల్ కూడా అదే ఉంది, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే భోజనం, ఆత్మీయ భోజనం, ఆహారం, ఆత్మీయ ఆహారం అదేనమాట. సరే, ఇవన్నీ మనకు అర్థం అవ్వాలంటే ముందు తండ్రిని చూడాలి. తెలుసా మీకు? చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు వెనకాల వెళ్ళిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడే నడిపించాలి. మరి ఎవరితో మొరబెట్టాలి? తండ్రితో మొదలుపెట్టాలి. మొరబెట్టి ఎవరి పేరుతో అడగాలి? యేసయ్య నామంలో అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. అది తిరియగ దేవుడు. ముగ్గురు లేకపోతే ఏ పని జరగదు. బైబిల్లో చూడండి, బైబిల్లో జరిగిన అన్ని ముఖ్యమైన కార్యములు అన్నిట్లో ముగ్గురు ఉంటారు. తిరియగ దేవుడు ఉంటాడు. అన్ని ముఖ్యమైన కార్యాలు ఏమేమి ఉన్నాయి అన్ని సృష్టి నుంచి చూడండి అన్నిట్లో ఉంటారు ముగ్గురు. అంటే దేవుడు ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో తండ్రి యొద్ద మొరబెడదాం. యేసయ్య నామంలో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావాలని. పరలోకపు తండ్రి, మా దేవా, యేసు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, త్రియేక దేవా, మీ ఆత్మీయ ఆహారం మేము తీసుకోబోతుండగా అది మాకు అర్థమవునట్లుగా మా జీవితంలో గైకొని మేము మార్పులు తీసుకొచ్చి మీ మహిమ కోసం మేము జీవించాలని, యేసయ్య పోలికల ఇంకొక మెట్టు మారాలని, ఈరోజు ఈ వాక్య భాగం మాకు దానికి పని చేయాలని, అలాంటి వాక్య భాగంను అడ్డగింప ప్రయత్నం చేస్తున్న సాతాను, చీకటి, అంధకార శక్తులన్నిటినీ యేసయ్య నామంలో ఈ క్షణమే వెలగొట్టుచు మహిమ, ఘనత, ప్రభావం అన్ని మీకే ఆరోహిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందినాము తండ్రి. ఆమేన్. సొలొమోను గారు మనకు తెలుసు కదా. తెలుసా సొలొమోను గారు? సొలొమోను గారు పాటలు రాశారు. బైబిల్లో ఉందా? ఏమని ఉంది? పరమ గీతములు. తెలుగులో పరమ గీతములు అని ఉంటుంది. ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సాలమన్ అని ఉంటుందా? అంతేనా? సాంగ్ ఆఫ్ సాలమన్. పరమ గీతములు కదా, గీతం కదా, పరమ గీతములు. ఓకే. దాంట్లో చూస్తే ఎవ్వరు బైబిల్ చూడొద్దు, నేను చెప్పేవారి స్క్రీన్ కూడా చూడకూడదు. సరేనా? ఓకే. దాంట్లో నేను ఒక వచనం మాత్రం మిమ్మల్ని చదవమంటాను. ఎవరినో ఒక్కరు మైక్ తీసుకుని తెలుగులో చదవండి. దానికి నేను ఒక అర్థం చెప్తాను. అది ఒకవేళ కాదంటే మీరు నాకు చెప్పాలి. అర్థమైందా? తెలుగు ఎవరు చదువుతారు? బైబిల్ తీసుకోండి. పరమగీతములో 1వ అధ్యాయంలో 7వ వచనం.
పరమగీతములు 1వ అధ్యాయంలో 7వ వచనం. నా ప్రాణప్రియుడా, నా ప్రాణప్రియుడా, నీ మందను నీవు ఎచ్చట మేపుతువో మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకునే దానినై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను? మీకేమన్నా అర్థమైందా? మీకు అర్థం కాదని తెలుసు, అందుకే తెలుగులో చదవమన్నా. ఇంగ్లీష్లో చెప్తే మీకు అర్థమైపోతుంది. చెప్పనా? ఇంగ్లీష్లో చెప్తాను. ఇంగ్లీష్లో నేను ఈరోజు ఒక్క బైబిల్ నుంచి నేను తీసి చెప్పను, 3 డిఫరెంట్ బైబిల్స్ నుంచి చూసి చెప్తాను. 3 ట్రాన్స్లేషన్ నుంచి, 3 తర్జుమాలు చెప్తా. ఎందుకంటే 3 వేరే వేరేలాగా ఉంది. తర్జుమా చేసిన వాళ్ళు ఎవరు? న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఒక సంస్థ. వాళ్ళు ఏం చేశారు? ట్రాన్స్లేట్ చేశారు. మరి ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ వాళ్ళు ఒక సంస్థ, వాళ్ళు కూడా ట్రాన్స్లేట్ చేశారు. మరి ఇంకోరు కేజేవి. కేజేవి అంటే మన అందరికీ తెలుసు. ఏం చెప్తారు కేజేవిని? హీబ్రూ భాష లేకపోతే గ్రీక్ భాష, అంటే ఒరిజినల్ భాషకి దగ్గరగా ఉంటుంది, దాన్ని నమ్మొచ్చు అని చెప్తారు కదా. అది కూడా ఉంది. ఈ మూడు విధానం చెప్తుంది. ఒక ఏరియాని మాత్రం, ఒక పోర్షన్ మాత్రం 3 విధానంగా చెప్తుంది. ఏమి అని చూద్దాం, ఒకటి తర్వాత మనం చూద్దాం. ఏం చెప్తుందంటే, ముందుగా ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ నేను చదువుతాను, ఇంగ్లీష్లో చదువుతాను. నేను ఈ 3 వెర్షన్లు చదివేటప్పుడు మీకు అర్థమైపోతుంది తెలుగులో ఏముందో అని. బాగుంది కదా? తెలుగు వాళ్ళకి తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లీష్ ద్వారా అర్థం చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ముందు ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్. సాంగ్ ఆఫ్ సాలమన్ 1st chapter 7th verse. Tell me, you whom my soul loves, where you pasture your flock, where you make it lie down at noon, for why should I be like one who wails herself beside the flocks of your companions? ఇప్పుడు తెలుగులో ఏం చదివామో దాన్ని అలాగా ఇక్కడ ఉంది. అర్థమైందా? తెలుగులో ఇప్పుడు ఏం చదివామో ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లో అలాగుంది. కరెక్ట్గా దాంట్లో, అంటే తెలుగులో ఉండే దీనిని ఇప్పుడు నేను చదివిన దాన్ని కరెక్ట్గా ఉంది, ఏ తేడా లేదు. మరి నేను కేజేవి చదువుతా. సాంగ్ ఆఫ్ సాలమన్ 1st chapter 7th verse. Tell me, O thou whom my soul loveth, where thou feedest, where thou makest thy flock to rest at noon, for why should I be as one that turneth aside by the flocks of thy companions? ఏనా తేడా కనిపించిందా? తేడా కనిపించిందా? ఏం తేడా కనిపించింది? టర్న్ అసైడ్. ముందు ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లో తర్జుమా ఎలా ఉందంటే తెలుగులో నెట్టు ఉంది. అంటే నీ మందలో నుంచి నేను తొలగిపోయి ముసుగు వేసుకుని నేను ఎందుకు తిరగాలి అని తెలుగులో చెప్పింది. అదే ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లో ఉండింది. బట్ ఇక్కడ ఇది కేజేవిలో ఏముందంటే మిగతన్నీ ఒకటే. ఈ భాగం మాత్రం ఎలాగుందంటే, నీ సహవాసం ఉంది, నీ సహవాసం నుంచి నేను ఎందుకు పారిపోవాలి అని చెప్పేసి దీంట్లో ఉంది. మరి ఇంకో వెర్షన్ చదువుతాను, మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈరోజు మన వాక్యాంశం అంతా ఇప్పుడు నేను ఏదైతే చదవబోతున్నానో దానిపైనే. సాంగ్ ఆఫ్ సాలమన్ అంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ నుంచి చదువుతున్నా. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. సాంగ్ ఆఫ్ సాలమన్ 1st chapter 7th verse. Tell me, my love. ప్రాణప్రియుడా అన్నాం కదా, అదే. Tell me, my love, where are you leading your flock today? ఈరోజు మీ మందను ఎక్కడికి తోలుతున్నారు? అంటే లీడింగ్ కదా, ఎక్కడ తోలుతున్నారు? వేర్ విల్ యూ రెస్ట్ యువర్ షీప్ అట్ నోన్? మధ్యాహ్న సమయంలో మీరు మీ మందను ఎక్కడ ఆపి దానికి విశ్రాంతి ఇస్తున్నారు?
తర్వాత చూడండి, ఫార్ వై షుడ్ ఐ వాండర్ లైక్ ఎ ప్రాస్టిట్యూట్. ఏమనిస్తుంది? ఫార్ వై షుడ్ ఐ వాండర్ లైక్ ఎ ప్రాస్టిట్యూట్ అమంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ దేర్ ఫ్లాక్స్. ఏమనిందంటే, నీ మందలో నుండి దూరమై నేనెందుకు వ్యభిచారం చేస్తూ తిరగాలి? మీ సహవాసం నుంచి తొలగిపోయి నేనెందుకు వేసిగా తిరగాలి, వ్యభిచారం చేసుకుని ఎందుకు తిరగాలి అని ఆ వచనం ఉంది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో. అది తెలుగులో ఉండేది. తెలుగులో డీసెంట్గా చెప్పారు, నేనెందుకు ముసుగు వేసుకుని. ఇప్పుడు వ్యభిచారం చేసేవాళ్ళు ఎవరన్నా నేను వ్యభిచారి అని చెప్పుకుంటారా? చెప్పరు. అంటే దాని అర్థం ఏంటి? ముసుగులో ఉన్నారన్నమాట. అంటే ఏ ముసుగులో ఉన్నారు? వాళ్ళు కూడా మామూలు వాళ్ళలాగే ముసుగులో ఉన్నారు, మరి వ్యభిచారం చేస్తారు. ఎందుకు చేస్తారు అనేది మనం ఆడట్లేదు. అది వాళ్ళు ఎన్నుకునింది. వాళ్ళ జీవితం ఇలా ఉండాలని వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకున్నా జరుగుతుంది. మన అంశం అది కాదు. మనం ఏం మాట్లాడుతున్నామంటే ఇక్కడ, సరే ఈ వచనాలన్నీ విన్నారు కదా. ఇప్పుడు ప్రాణప్రియుడా అని మొదలైంది. సొలొమోను రాసిన ఈ పాటలన్నీ కూడా ఎలా ఉంది అని చూస్తే, ఒక ప్రేమికులు ఉంటారు కదా, అమ్మాయి అబ్బాయి అని ఉంటారు కదా, వాళ్ళను పెట్టి కొన్ని సత్యాలు ఆయన నేర్పుతాడు కదా. ఎవరన్నా చదివి ఉంటే మీకు తెలుసు. ప్రేమికులను పెట్టి ఏం చేస్తారు? ఆయన కొన్ని సత్యాలు నేర్పుతాడు. ఇక్కడ ఏముంది అనేటప్పుడు, ఒక అమ్మాయి, ఇది అమ్మాయి అబ్బాయిని చూసి రాసినట్టుగా ఉంది. ఇక్కడ ఏమని ఉంది అంటే, ఈరోజు నువ్వు ఎక్కడ నీ సమయమును గడుపుతావు, నువ్వు ఎవరితో గడుపుతావు అది నాకు చెప్పు. ఎవరో చెప్తారా? అబ్బాయి చెప్తాడు అమ్మాయికి. హలో, మాట్లాడండి. చెప్పరు కదా? ఎందుకు చెప్పరు చెప్పండి? చెప్తే ఊరుకోదా? చేయకూడదు అంటే మనం ఏదైనా చేసేది చేయకూడదని చెప్తారని కదా. అందుకని ఇప్పుడు అమ్మాయి అబ్బాయి దగ్గర ఏమడుగుతుంది? ఈరోజు నువ్వు ఎక్కడ సమయం గడుపుతావు, ఎవరితో ఉంటావు అని అడుగుతుంది. మధ్యాహ్నం పుట్ట అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే రెస్ట్లో ఉంటావో అప్పుడు నువ్వు సమయం ఎక్కడ గడుపుతావు. నువ్వు లేదు కాబట్టి, నాతో నువ్వు లేదు కాబట్టి, నేను నా సమయమును ఎక్కడ గడపాలని తెలియకుండా నేను కన్ఫ్యూజన్లో పడుతున్నా. కొన్ని సమయంలో నాకు తోచిందని నేను చేసుకుని నేను పాడైపోతున్నా అని చెప్పేసి ఇక్కడ ఉంది. అదే ఉందా? వేరే ఏమన్నా ఉందా? అదే ఉందా? వేరే ఏమన్నా? తెలుగులో అదే కదా ఉంది. తెలుగు చెప్పింది అదేనా? మరి దానికోసం సొలొమోను రాసి ఉంటాడా పాట? ఇది చెప్పడానికి రాసి ఉంటాడా? అంటే ఇది దేనికోసం రాయబడింది అని మనం చూస్తే, కొన్ని గొప్ప లోతైన విషయములు పెట్టి ఆయన రాశాడు, సొలొమోను గారు రాశాడు. ఎందుకు అలా రాయాలి? మామూలుగా రాసి వెళ్ళిపోవచ్చు కదా అని మీరు అంటారేమో. సొలొమోను వచ్చేసి మహాజ్ఞాని కదా, మామూలు జ్ఞాని కాదు, మహాజ్ఞాని. అన్ని తెలిసిన వ్యక్తి. ఈ లోకంలో అన్ని తెలిసిన వ్యక్తి అని ఎవరినో ఒకటి చెప్పాలంటే సొలొమోనే చెప్తారు. అందుకని సొలొమోను ఏం చేశారు? అలా రాశారు. ఇది దేని పెట్టి రాసింది అంటే, యేసయ్య కలిగి ఉండే సహవాసం. యేసయ్య కలిగి ఉండే సహవాసం ఏది? సంఘం. యేసయ్య సహవాసం సంఘం. సంఘంకు ఒక విశ్వాసి వచ్చి అమ్మాయి, సంఘం అనేది ఒక అబ్బాయి అనుకుందాం. సంఘం, విశ్వాసి ఇద్దరు ఒకటే యాక్చువల్గా. ఓకే, ఇలా పట్టుకున్నప్పుడు మనకు ఈజీ అర్థమవుతుంది. యేసయ్యను అబ్బాయి అనుకుందాం. ఏమనుకుందాం? యేసయ్యను అబ్బాయి అనుకుందాం. ఇప్పుడు అమ్మాయి సంఘం, యేసయ్య సంఘం, అమ్మాయి ఇలా ఉన్నారనుకుందాం. ఇప్పుడు అమ్మాయి విశ్వాసి,
సంఘం సంఘం యేసయ్య యేసయ్య అయిపోయిందా? విశ్వాసి సంఘం అమ్మాయి. దీన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇది మనకి తేటగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక విశ్వాసి సంఘము ఇంకా రాలా, ఒక విశ్వాసి సంఘంకు రెగ్యులర్గా రావట్లా, యేసయ్యని రెగ్యులర్గా కలుసుకోవట్లా. అర్థమైందా? ఓకే. అలాంటి ఒక విశ్వాసి జీవితం ఎలా ఉంటుంది, ఎలా గడుపుతాడు, ఏం చేస్తాడు అనేది ఈ ఒక వచనంలో సులమన్ వచ్చేసి చెప్పి ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఆ విశ్వాసి యేసయ్య సంఘం సంబంధించిన సహవాసం కోసం ఇలా మాట్లాడినట్టు ఉంది. ఎందుకు ఆ సంఘం సహవాసం ఎందుకు కావాలి అనేటప్పుడు, అందుకే ఇప్పుడు మనం న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? ప్రాణప్రియుడా, ఈరోజు నీ మందను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటే, ప్రాణప్రియుడా యేసయ్య విశ్వాసి అడుగుతున్నాడు, ప్రాణప్రియుడా యేసయ్య, ఈరోజు నీ సంఘం ద్వారా ఏమి నేర్పుతున్నావు? కొంతమందికి వస్తున్నావా? ఈరోజు నీ సంఘంలో ఏమి నేర్పుతున్నావు? నీ మంద ఉంది కదా, ఈ మందను ఏ దశలో నడుపుతున్నావు? ఏ ఆకారం, ఆత్మీయ ఆకారం ఏమి ఇస్తున్నావు? అలాగే నీ సంఘం వచ్చేసి ప్రతిసారి దాన్ని విన్న తర్వాత ఏం చేస్తుంది, దేంట్లో సమయమును గడుపుతుంది? సో ఇది తెలియకుండా నేనేం చేస్తున్నా, లోకంలో కలిసిపోయి విభచారం చేస్తున్నా. లోకంలో కలిస్తే అది విభచారం చేసినట్లు. సో ఇక్కడ నేను లోకంలో కలిసిపోయి ఏం చేస్తున్నా, తప్పుడు పనులు చేస్తున్నాను. ఎవరిని వదిలిపెట్టేసి? నిన్ను, నీ సంఘంలో ఉండే మందలను వదిలిపెట్టేసి నేను ఏం చేస్తున్నా, తప్పుడు పనులు చేస్తూ తిరుగుతున్నాను అని చెప్పేసి ఇక్కడ విశ్వాస బిడ్డ యేసయ్యకు సంఘంలో కలపమని, సంఘంను ఎలా తీసుకెళ్తున్నారో అలా నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇక్కడ మొరపెట్టినట్టుగా ఈ వచనం వచ్చేసి మనకు నేర్పుతుంది. ఓకే. ఇప్పుడు చూస్తే వధువు వరుడు. వధువు అనేది సంఘ బిడ్డలు కదా, అందరు కలిస్తే వధువు అవుతుంది. మరి ఇక్కడ మనం మాట్లాడేది ఒక్క విశ్వాస బిడ్డ. ఎవరైతే తప్పిపోయినారో, మీరు తప్పిపోయింటే మీరు సంఘం ఉంది, సంఘం వచ్చేసి ఎలా జరగాలో ఎలా నడపాలో అనేది యేసయ్యకు తెలుసు. ఎందుకంటే అది ఆయన సంఘం, పాస్టర్ల సంఘం కాదు. ఎవరి సంఘం కాదు? సంఘం పాస్టర్ల సంఘం కాదు. సంఘం దేవునిది. సంఘముకు మూలరాయి యేసయ్య, సంఘముకు శిరస్సు యేసయ్య. అందుకని సంఘం యేసయ్య సంఘం. యేసయ్య సంఘం ఎప్పుడు కూడా యేసయ్య అంటే దేవుని ప్రకారం ఎలా జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. రెగ్యులర్గా ఏం చేయాలో జరుగుతూనే ఉంటుంది. యేసయ్య సంఘముల గురించి మాట్లాడుతున్నాం. చాలా మంది సంఘములను పెట్టి బిజినెస్ చేస్తున్నాం, దాని గురించి మనం మాట్లాడట్లా. అర్థమైందా? సో ఇక్కడ యేసయ్య సంఘం ఎలా జరుగుతుంది అని చెప్పేసి అది ఆయనే తెలుసు, ఆయన నడుపుతాడు. మరి ఇప్పుడు ఆ సంఘముకి రాకుండా దూరంగా ఉండే బిడ్డలు ఉన్నారే, వాళ్ళు ఉన్నావా? దాంట్లో మనం ఆలోచన చేయాలి. మ్యాటర్ చాలా సీరియస్ అయిన మ్యాటర్ అన్నమాట. సింపుల్గా అనిపించవచ్చు, ఒకరోజు రాబోతే ఏమవుతుంది, ఆ ఒకరోజు పాడవుతాం. తెలుసా మీకు? ఎంత పాడవుతామో అది మరి ఎన్నిసార్లు సంఘం వస్తే సరి అవుతుందో అది మనకు తెలియదు. అంత పాడైపోతాం. అదే వద్దు అనేది. అందుకే ఇక్కడ ఆ విశ్వాస బిడ్డ, తప్పిపోయిన విశ్వాస బిడ్డ ఏం అడుగుతున్నారంటే ఇక్కడ అంటే ఏం అడుగుతున్నారు అనేది ఒకటి, ఏం అడగాలి అని ఇక్కడ మనకి సులభం నేర్పుతున్నాడు. మీకు అర్థమైందా ఈ పాయింట్? ఏమి అడుగుతున్నారు అనేది ఇక్కడ మాట్లాడబడింది. మరి మన ఆ స్థాయిలో ఉంటే ఎలా అడగాలి, ఏమి అడగాలి అనేది ఇక్కడ మనకి నేర్పుతున్నారు. ఏం అడగాలి అంటే, నీ మందకు నువ్వు ఆత్మీయ భోజనం ఎలాగిస్తున్నావు, ఆత్మీయ ఆహారం ఎలాగిస్తున్నావు అనేది ఇక్కడ ప్రశ్న.
ఎక్కడిస్తున్నావు అని చూస్తే నేను అక్కడికి వెళ్తాను. ఎందుకంటే నేను మరీ సహవాసముకి రావాలి, నేను మరి విశ్వాస మందలో కలుసుకోవాలి, నువ్వు చెప్పే ఆ బోధలు, నీ వాక్యం నేను వినాలి. దానికి నేను ఎక్కడ వెళ్ళాలి? ఎందుకంటే నేను ఎక్కడ వెళ్ళినా నువ్వు అక్కడ ఉండాలి. నువ్వు అక్కడ ఉంటే నేను అక్కడికి రావచ్చు. నువ్వు ఎక్కడుంటావు? నా వ్యక్తిగతమైన ప్రార్థనలో ఉంటావా? నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే ప్రార్థనలో ఉంటావా? తర్వాత అలాగైతే నేనేం చేస్తాను? ఎడతెగక ప్రార్థన చేస్తా. అంటే యేసయ్య అక్కడ నాకు దొరికితే నేనేం చేస్తా? ఎడతెగక ప్రార్థన చేస్తా. లేదు, నీ బోధ చేసేటప్పుడు నువ్వు దాంట్లో ఉంటావా? నేనేం చేస్తాను? నేను దాన్ని చదువుతా, వింటా. బైబిల్ చదవడం కానీ లేకపోతే ఉపదేశములు వినడం కానీ నేను సీరియస్గా వింటా. ఆ బిడ్డ మాట్లాడినట్టుగా ఇక్కడ ఉంది. లేదు, నీ న్యాయ విధులలో నువ్వు ఉంటావు అంటే నీ న్యాయ విధులను నేను తప్పక పాటిస్తా. అర్థమైందా? మందల కలవని వాళ్ళు గురించి మాట్లాడుతున్నాం. మందలు బాగా కలిసిన వాళ్ళు కాదు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏం తెలుసా? చాలా మంది మందల్లోనే ఉంటారు, మరి ఇవన్నీ ఏం చేయరు. చాలా మంది ఏం చేస్తారు? రెగ్యులర్గా ఇవన్నీ చేస్తారు. ఏం చేస్తారు? బైబిల్ చదువుతారు, ప్రార్థన భయంకరంగా చేస్తారు, గంటలు గంటలు చేస్తారు, ఉపదేశంలు వింటారు. ఒక్కరు కాదు 10 మంది బోధలు వింటారు. ఆ తర్వాత న్యాయదులన్నీ భయంకరంగా పాటించినట్టుగా ఈ 3 చేసినట్టుగా అనుకుంటారు, కానీ ఒక్కటి కూడా చేయరు. ఏం చేయాలి? వీళ్ళు ఏం చేసుకోవాలి చెప్పండి? ఆ మాయ నుంచి తొలగి రావాలి. అందుకే సొలొమోను రాస్తున్నాడు, యేసయ్య ఎక్కడ ఉంటాడో మనం సంగమన బిల్డింగ్కి రాగలం. బాగా అర్థం చేసుకోండి. బైబిల్ అనే పుస్తకమును చదవగలము, ప్రార్థన అని నోటి నుంచి మాటలు మనం బయటికి రాగలం, మనం చెప్పగలం. అలాగే బైబిల్ని తీసి చదవగలము, ఉపదేశం అనే రీతిలో మనం వినగలము, అలాగే న్యాయ విధులు పాటిస్తున్నామని అనుకోగలం. మరి నిజంగా ఈ 3 పనులు చేసి యేసయ్య దగ్గర అవుతున్నామా అనేదే ప్రశ్న. ఈరోజు విశ్వాస బిడ్డల మధ్య ఉండే పెద్ద ఛాలెంజ్ ఏం తెలుసా? అదే. అన్ని చేసిన భావములో బతికేస్తున్నాం, కానీ ఏది కూడా చేయట్లా. ఎందుకు ఏది కూడా చేయట్లా? ఎలా చెప్తున్నాం? ఏదన్నా కరెక్ట్గా చేస్తే కొన్ని మార్పులు రావాలి కదా జీవితంలో. మార్పులు రావాలా వద్దా? ఇప్పుడు మనం దేవుళ్ళ ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నాము అంటే దానికి అర్థం ఏంటి? మార్పులు తీసుకొస్తున్నామని. మరి మీరు ఆలోచన చేయండి, 10 సంవత్సరాల ముందు మీ జీవితం ఇలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాంటి జీవితమే జీవిస్తున్నాం. ఏమైనా మార్పు ఉందా? ఏ మార్పు లేదు. అంటే మనం ఏం చేసినట్టు? చేసినట్లుగా ఒక భ్రమ. మనం అన్ని చేసినట్టుగా, ఏం చేసినట్టుగా? ఎడతెగక ప్రార్థన చేసినట్టుగా, బైబిల్ భయంకరంగా చదివేసినట్టుగా, లేకపోతే దేవుని న్యాయ విధుల ఆజ్ఞలన్నీ గైకొన్నట్టుగా ఒక బ్రహ్మలో బతికేస్తున్నాం, కానీ ఏదన్నా చేస్తున్నామా? చేయలా. చేసుంటే జీవితాలు మారిపోయి ఉంటుంది. మన ఏదైతే ఇప్పుడు జీవన విధానం ఉందో, జీవన శైలి ఉందో అది మారిపోయి ఉంటుంది. మరి ఇంకా మారకుండా 5 సంవత్సరాల ముందు అలాగే ఉన్నా, 10 సంవత్సరాల ముందు అలాగే ఉన్నా, 20 సంవత్సరాల ముందు అలాగే ఉన్నా, పోయిన సంవత్సరం కూడా అలాగే ఉన్నా, ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. మరి ఏం చేశాను దేవునిలో? దేవుని వాక్యం నన్ను మార్చగలిగిందా? దేవుడికి నేను చేసిన ప్రార్థన నన్ను మార్చిందా? దేవుని ఆజ్ఞలు నేను పాటిస్తున్నానని చెప్పిన ఆ న్యాయ విధులన్నీ నా జీవితంలో మార్పు తీసుకొచ్చిందా? ఏ కళ. అలాగైతే నేను దేవుని రాజ్యంలో విశ్వాస బిడ్డని చెప్పుకుని ఏమి చేస్తున్నా? ఇక్కడ ఆ విశ్వాస బిడ్డ ఏం మాట్లాడుతున్నానంటే, నువ్వు కాపరిగా ఎక్కడ ఉంటావో, అంటే నువ్వు బోధకుడిగా ఎక్కడ ఉంటావో. ఎవరు? యేసయ్య. బోధకుడు ఎవరు? పాస్టర్ కాదు. బోధకుడు ఎవరు? పాస్టర్ కాదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? నువ్వు బోధకుడిగా ఎక్కడ ఉంటావో. ఎవరిని? యేసయ్యను. అదే ఉంది, వేర్ ఆర్ యూ లీడింగ్ యువర్ ఫ్లాక్ టుడే? నీ మందను నువ్వు ఎక్కడ నడుపుతున్నావు ఈరోజు? నువ్వు ఈరోజు ఏదైతే వాక్యం ఇస్తున్నావో నువ్వు ఉండే చోట్ల, ఎవరుండే చోట్ల? యేసయ్య ఉండే చోట్ల, యేసయ్య ఉండి నడిపే చోట్ల, యేసయ్య పాస్టర్ నోటి ద్వారా బయలువెడల చోట్ల. వాక్యం బయలువెడితే
యేసే బయలుపడినట్టు, అంతేనా? అది యేసే ఉండే చోట్ల నువ్వు ఎక్కడ ఉంటావు? నేను అక్కడ నీ మందలో ఉండే ఒక గొర్రెలాగా నేను అక్కడ ఉండడానికి సిద్ధంగా ఉన్నా అని ఆ విశ్వాస బిడ్డ మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఇప్పుడు ఏదైతే విశ్వాస బిడ్డ అని చెప్తున్నామో ఆ విశ్వాస బిడ్డ గురించి మీరు కొంచెం ఇంగ్లీష్లో పిటి అంటారు, తెలుగులో ఏమంటారు? జాలి. మీరు జాలి పడతారేమో, అయ్యో ఆ విశ్వాస బిడ్డ అలా ఉంది అని. ఆ విశ్వాస బిడ్డ ఎవరో కాదు, ఎవరు? మనమే అలాగున్నాం, కదా? ఏమాట్లాడుతున్నాడు విశ్వాస బిడ్డ? యేసయ్య ఎక్కడ ఉండి బోధ చేస్తారో అక్కడికి నేను గొర్రె పిల్లాగొచ్చి కూర్చోడానికి, నీ మందలో ఉండే గొర్రె పిల్లాగొచ్చి కూర్చోడానికి, పడుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అక్కడ మాట్లాడతారు. ఎందుకంటే యేసయ్య నువ్వు మాత్రమే నా అవసరాలన్నీ తీర్చగలవు. వేరెవరన్నా ఉన్నారా మనకు? లేదు. మన అవసరాలు తీర్చే దేవుడు యేసయ్య మాత్రమే. మనను తృప్తిపరిచే దేవుడు ఎవరు? యేసయ్య మాత్రమే. అందుకనే ఆ విశ్వాస బిడ్డ కొంచెం దూరంగా ఉన్నా కానీ ఏమడుగుతుంది? నువ్వెక్కడున్నావు? నీ మందని ఎక్కడ నడుపుతున్నావు అని చెప్పు. అంటే ఎక్కడ నడుపుతున్నావు అంటే స్థలానికి కాదు, ఎలాంటి బోధ ఇస్తున్నావు, నీ మందకు నువ్వు ఎలాంటి బోధ ఇస్తున్నావు. నువ్వు బోధిస్తే అంటే అర్థం ఏంటి? ఏ పాస్టర్ అయినా అయిండొచ్చు, ఆ పాస్టర్ నోటి ద్వారా ఎవరు బయటపడాలి? యేసయ్య వాక్యం అది బయటపడాలి. అది వచ్చేటప్పుడు నేను అక్కడ కూర్చుంటాను అని చెప్పేసి. ఎందుకు అనేటప్పుడు యేసయ్య ప్రెసెన్స్ తెలుగులో ఏం చెప్పాలి? సన్నిధియా? ప్రెసెన్స్ అంటే మీ ముందు అంటారు కదా, మీ ముందు సమక్షం. మీరు మరీ భయంకరమైన తెలుగు మాడుతున్నారు, నాకు అర్థమైన తెలుగు మాడుతున్నారు. అంటే ఇక్కడ ఆ విశ్వాస బిడ్డ మాట్లాడేది నా ఆకలి కానీ ఏంటి, నాగుండే ఆత్మీయ ఆకలి కానీ, లేకపోతే ఆ దాహం కానీ, ఆత్మ దాహం కానీ నాకు అది కరెక్ట్గా రావాలి అంటే నీ ప్రసన్నత అని చెప్పచ్చు కదా, లేదా సమక్షమా? అంటే నువ్వు ఉంటేనే నాకు ఇవన్నీ తీరుతుంది. ఏది? నువ్వు ఉంటేనే. ఎవరు? యేసయ్య ఉంటేనే. అంటే యేసయ్య వాక్యం అక్కడ, వాక్య రూపంగా యేసయ్య అక్కడ ఉండాలి. సో అలా ఉండేటప్పుడు నేను ఎక్కడ విశ్రాంతి తీసుకున్నా నాకు అక్కడ ఏమవుతుంది? నీ వాక్యం వస్తుంది కాబట్టి నాకు జీవితం బాగుంటుంది. అది ఉదయం అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, సాయంత్రం అవ్వచ్చు, ఏ సమయమున అవ్వచ్చు. మరి నువ్వు లేని చోట్ల నేనుంటే నాకేమి పనికిరాదు, నాకేమి ప్రయోజనం లేదు. అందుకని నీ మందకు నువ్వు ఏదైతే బోధ ఇస్తున్నావో అదే బోధ నాకు కూడా కావాలి. నీ మందను ఏ దశలో నువ్వు తీసుకెళ్తున్నావో, ఏ బోధ వైపు నువ్వు తీసుకెళ్తున్నావో, ఏ బోధ ఇచ్చి నువ్వు తీసుకెళ్తున్నావో ఆ బోధ నాకు కూడా కావాలి. అది నాకు నువ్వు అనుగ్రహించు అని చెప్పేసి ఆ విశ్వాస బిడ్డ మాట్లాడినట్టుగా ఈ వచనంలో ఉంది. ఎందుకు అనేటప్పుడు ఆ విశ్వాస బిడ్డకి ఏం కావాలంటే మామూలు బోధ కాదు, ఆత్మకు విశ్రాంతి ఇచ్చే కృప కావాలి. ఎవరు ఇవ్వగలరు? ఆత్మకు విశ్రాంతి ఇచ్చే కృప ఎవరు ఇవ్వగలరు? యేసయ్య తప్పితే ఇంకెవరు ఇవ్వలేరు. అందుకని అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ విశ్రాంతి ఇచ్చే బండ రాయి ఎవరు అని అడుగుతున్నాడు. ఆ బిడ్డ అడుగుతున్నాడు, విశ్వాస బిడ్డ ఏమడుగుతున్నాడు? ఆ విశ్రాంతి, అలాంటి విశ్రాంతి ఇచ్చే బండ. ఎలాంటి విశ్రాంతి? ఆత్మకు విశ్రాంతి ఇచ్చే కృప ఎవరిస్తారు? ఆ బండ ఎవరు అని అడుగుతున్నారు ఇక్కడ. ఆ బండ ఎవరు? యేసయ్య తప్పితే ఎవరు లేదు. అలాంటి బండ నాకు దొరికితే, అంటే అలాంటి బోధ నాకు దొరికితే నేను ఆ బోధల్నే జీవిస్తాను అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. ఓకే, ఇప్పుడు ఇదన్నీ బాగుంది కానీ తర్వాత భాగం ఉంది కదా. ఈ తర్వాత భాగం ఏముంది?
NLT న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో ఏముంది? నీ మందను వదిలిపెట్టి ముసుగు వేసుకుని నేను ఎందుకు బతకాలి అని ఒక ట్రాన్స్లేషన్ చెప్పింది. ఇంకోటి నీ మందను వదిలిపెట్టి నేను మొహం తిప్పుకుని ఎందుకు అటువైపు వెళ్ళిపోవాలి అని ఇంకో ట్రాన్స్లేషన్ చెప్తే, మరి NLT న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఏం చెప్పింది? నీ మందను వదిలిపెట్టి నేను ఈ లోకంతో కలిసి వేసితనం ఎందుకు చేసుకోవాలి అని చెప్పేసి చెప్పింది కదా. అంటే ఇక్కడ నిజమైన దేవుణ్ణి తప్పి నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇతర దేవతలను ఏది పూజించినా, ఇతర ఆచారాలను వచ్చేసి ఆచారాలు ఏది పాటించినా, లేదు లోకం వైపు మనకు ఏదైతే ఆశ కలిగి ఉందో ఆ ఆశలను పట్టుకుని మనం చేసే ప్రతి పనులు కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు. అవునా కదా? దేవునికి వ్యతిరేకమైన పనులు. అలాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ నేనెందుకు అంత మంచి నీ మందను వదిలిపెట్టి, బాగా అర్థం చేసుకోండి, అంత మంచి నీ మందను వదిలిపెట్టి నేనెందుకు పక్కన తప్పుకోవాలి, నేనెందుకు ముసుగు వేసుకోవాలి, నేనెందుకు దూరంగా వెళ్ళిపోవాలి? అలా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఓకే, నేను అలా ఉండేటప్పుడు సాతాను నాకు వచ్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సాతాను వచ్చేసి, నువ్వు ఇంకా దేవుడి దగ్గర వెళ్ళలేవు, నువ్వు పాపిని, నీ విలువ నువ్వు కోల్పోయావు, నీ దగ్గర అస్సలు దేవుడి దగ్గర కలవాల్సిన విలువ నీకు లేదు అని సాతాను వచ్చి నాతో మాట్లాడేటప్పుడు చాలాసార్లు మనకి తలంలో వచ్చి ఉంటుంది. అదే సాతాను సెపరేట్గా రాడు, మనకి తలంలో వచ్చి ఉంటుంది. ఏదో తప్పు చేసి ఉంటాం, ఏదో పాపం చేసి ఉంటాం, బాబో ఇంత అయిపోయింది, నేను దేవుడితో కలవగలనా, దేవుడిని క్షమించగలనా అనే తలంలో వస్తుందే అది. అలా వచ్చేటప్పుడు దానే సాతాను అనుకుంటాం మనం. ఇప్పుడు అలా వచ్చి సాతాను నాకు చెప్పేటప్పుడు, నీ బతికే పోయింది, ఇంకా నువ్వు దేవుడితో కలవలేవు, నువ్వు పాపిని అని చెప్పేటప్పుడు నీకు అస్సలు విలువ లేదనేటప్పుడు, నాకు తెలుసు నా దగ్గర విలువ లేదని, నాకు తెలుసు నా దగ్గర విలువ లేదని, నాకు విలువ లేదనేది నిన్ను కలవడానికి, ఎవరిని? యేసయ్యని కలవడానికి ఒక అడ్డగోడగా లేదు అని నాకు తెలుసు. ఎందుకంటే నాకు విలువ లేదు అనేదే నాకుండే క్వాలిఫికేషన్. అదే కదా, నేను పనికిరాని వాడిని, నాకు విలువ లేదు, నేను తప్పులు చేసిన వాడిని, నేను పాపం చేసిన వాడిని అనేదే నాకుండే క్వాలిఫికేషన్గా నువ్వు పెట్టుకుని నన్ను ప్రేమించావు. యేసయ్య ఎవరిని ప్రేమించాడు? ధనవంతులనా, ధనికులనా? కాదు కదా, పాపం చేసిన వాళ్ళనే ప్రేమించాడు. సో ఇక్కడ సాతాను వచ్చి నా దగ్గర, నువ్వు పాపివి, నువ్వు దేవునికి దగ్గర అవ్వలేవు, దేవుని కలవలేవు, నీకు క్వాలిఫికేషన్, నీ అర్హత పోయింది అని చెప్పేటప్పుడు నేను సాతాను దగ్గర చెప్పింది, నేను అర్హత లేనివాడినే. దేనికి? నేను నా ఎంత దేవుని కలవడానికి నాకు అర్హత లేదు. నాకు అర్హత ఉంది, నీకు ఎవడు చెప్పాడు? నాకు లేదు కాబట్టే యేసయ్య నన్ను ప్రేమించాడు, నువ్వెవడు చెప్పడానికి కదా. ఎందుకంటే అది అడ్డగోడగా లేదు. నేను పాపిని, నేను పాపం చేశాను అనేది నాకు అడ్డగోడగా లేదు. అలాంటి వాళ్ళని యేసయ్య ప్రేమించి వచ్చి ఆయన శిలువ మరణంలో మనకి దానిని తీసివేసి మనను దగ్గర చేర్చుకున్నాడు. ఆయన దగ్గర సహవాసం పెట్టుకోవడానికి మనకుంటే ఒకే అర్హత ఏంటి? మనం తప్పు చేసిన వాళ్ళు, మనం పాపం చేసిన వాళ్ళు, మనం పాపిలు. అందుకని ఇప్పుడు నిజంగా నా బలహీనత, నాకు బలహీనం కలిగి నేను విశ్వాసంలో పడిపోయిన ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పుడు అప్పుడు నువ్వు నాకు అర్థమయ్యావు. ఎందుకు నాకు అర్థమయ్యావు? ఎన్నో యుగాల నుంచి నన్ను ప్రేమించావు, యుగముల నుంచి నన్ను ప్రేమించావు. ఇలా పడిపోయిన వాళ్ళను పైకి తీసి దగ్గర చేర్చుకోవడానికి నువ్వు యుగముల నుంచి నువ్వేం చేస్తున్నావు? ప్రేమించి నీ మందలో నువ్వేం చేస్తున్నావు? మరీ చేర్చి నన్ను స్థిరపరుస్తున్నావు. ఇవన్నీ నేను చదివిన వచనంలో ఉంది. ఇది ఒక వచనం చదువుకున్నావా? ఇవన్నీ ఉన్నాయి. ఎత్తి మాట్లాడితే అన్ని మాట్లాడచ్చు, అన్ని ఆ వచనంలో
ఉన్నాయి. మరి యేసయ్యను కలవకుండా ఉండడానికి నా దగ్గర కారణాలు లేదు, కానీ కలవడానికి 1000 కారణాలు ఉన్నాయి. యేసయ్య సహవాసంలో యేసయ్యతో కలవడానికి ఏంటి, యేసయ్య సహవాసంలో నేను కలవడానికి వేల కారణాలు ఉన్నాయి. కలవకుండా ఉండడానికి నా దగ్గర కారణాలే లేవు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. కొన్ని సమయంలో యేసయ్య నన్ను వదిలేస్తాడు. ఏది, కొన్ని సమయంలో యేసయ్య నన్ను వదిలేస్తాడు. మీరు ఇంకా ఆ ప్రేమికులు ఉన్నారు కదా, వాళ్ళని బట్టే మీరు చూసుకోవాలి. ఇప్పుడు అమ్మాయిని వదిలి అబ్బాయి వెళ్ళిపోయాడు అనుకోండి, చెప్పలా, ఎక్కడైనా చెప్పలా, 3 రోజులు అసలు కనిపించలా, అమ్మాయి ఏమైపోతుంది కదా. మరి వచ్చిన తర్వాత ప్రేమ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది. ఈ 3 రోజులు కూడా ఎందుకు అమ్మాయి బాధపడుతుంది అంటే, ఈ 3 రోజులు బాధపడింది కూడా లేదైన బాధ కదా. మరి వచ్చిన తర్వాత కాదు, లేనిప్పుడే అర్థమవుతుంది ఎంత ప్రేమిస్తున్నాం, ఎంత ప్రేమలో ఉన్నాం, ఆ ప్రేమ ఎంత గట్టిది అనేది అర్థమవుతుంది. ఇక్కడ అంతే. యేసయ్య, సొలొమోను రాశాడు కదా, అలాగే రాస్తాడు. యేసయ్య కొన్నిసార్లు మనను వదిలేస్తాడు. ఎందుకు వదిలేస్తాడు తెలుసా? ఆయన విలువ మనకు అర్థం అవ్వాలి. ఆయన లేని సమయంలో, అంటే ఆయన సన్నిధి లేని సమయంలో ఆయన విలువ ఇంకా మనకి ఎక్కువ అర్థమవుతుంది. అంటే వదిలేస్తాడు అనగానే మీరు చాలా మంది పూర్తిగా వదిలేస్తాడా? కాదు. ఆయన బిడ్డలో నేను ఎప్పుడు వదలడు. ఇప్పుడు యేసయ్య సిలువలో వేలాడుతున్నారు, పాపమన్నీ ఆయన పైన మోపబడింది. తండ్రి మొహం తిప్పుకున్నాడా లేదా? ఎందుకు? తండ్రి మొహం తిప్పుకున్న తర్వాత యేసయ్యను అలాగే వదిలేశాడా? అది ప్రేమ గొలిది చేసేది. ఎందుకు ప్రేమ గొలిది చేసేది అంటే, యేసయ్య మన నుంచి కాస్త దూరం ఉంటే మనం వెతుకుతామా వెతకమా? ఇప్పుడు మన జీవితంలో యేసయ్య దూరం అయ్యేది ఎలా తెలుస్తుంది? మన దగ్గర డబ్బున్నా పోవాలి, లేకపోతే జబ్బన్నా రావాలి, అంతే కదా. ఈ రెండులో ఏదో ఒకటి జరిగేటప్పుడు యేసయ్యా అంటాం. ఈ రెండు బాగుంది అనుకోండి, అంటే ఆరోగ్యం బాగుంది, డబ్బు బాగుంది, యేసయ్యని పట్టించుకుంటామా? పట్టించుకోం. అందుకని యేసయ్య కొన్ని టైంలో అలాంటి పనులు జరుగుతూనే ఉంటుంది మన జీవితంలో. అప్పుడు మనం యేసయ్య అంటాం. అది ఇక్కడ మనం మాట్లాడేది. ఆయన కాస్త దూరం అయ్యేటప్పుడు ఇంకా ఆయన విలువ ఎక్కువ అర్థమవుతుంది. మరి ముసుగు వేసుకుని తిరగకూడదు. ఏమని? నేను యేసయ్యనే ఉన్నాను, నేను యేసయ్య వాక్యమే చదువుతున్నాను, యేసయ్య బోధనే వింటున్నాను అని చెప్పేసి ఏమి చేయకుండా, యేసయ్యలో లేకుండా నేను ఉంటున్నాను బ్రహ్మలో బతుకొద్దు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ ఆహారం తీసుకుంటే, ఆత్మాహారం తీసుకుంటే కరెక్ట్ అయిన రీతిలో తీసుకోవాలి. అది దానికి సోర్స్, ఆధారం యేసయ్య దగ్గర నుంచి వస్తుందా అని చూసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. యేసయ్య దగ్గర నుంచి రానిది ఏది కూడా మనకి పనికి రాదు, మన జీవితంలో మార్పు తీసుకుని రాదు. అందుకని యేసయ్య కాస్త దూరంగా ఉండేటప్పుడు కొన్ని బాధలు కలుగుతాయి. ఆ బాధల్లో ఇంకా యేసయ్య కావాలని అనుకుంటామా, వద్దని అనుకుంటామా? యేసయ్య విశ్వాస బిడ్డల జీవితంలో కాస్త దూరం అయ్యేటప్పుడు, కొంతకాలం మొహం తిప్పుకున్నాడు అనుకోండి, అప్పుడు ఇంకా యేసయ్య మనకు ఎక్కువ కావాలని అనుకుంటామా, వద్దని అనుకుంటామా? ఎక్కువ కావాలని అనుకుంటాం. ఎందుకంటే ఆయన విలువ ఎక్కువ మనకు తెలుసు కాబట్టి. సో ఎందుకు కావాలనుకుంటాం? మరి ఆయన మందలో మనను నడపాలి. మన జీవితంలో మన పడే బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు అన్నిటి నుంచి తీసివేసి మనను మంచిగా నడపాలని మన యేసయ్యనే కావాలని అనుకుంటాము. ఇవన్నీ ఎందుకు అనుకుంటాం? విశ్వాస బిడ్డలు యేసయ్యనే కావాలి, యేసయ్యనే ఉండాలి, ఆయన మందలోనే మనం పెట్టాలి అని ఎందుకు అనుకుంటాం? ఎందుకు అనుకోవాలి అనేటప్పుడు పౌలు రాశాడు రోమా 8:12 చదవండి. రోమా 8:12 చదవండి.
రోమా 8:12. సహోదరులారా, మైక్ తీసుకుని గట్టి చదవండి. కాబట్టి సహోదరులారా, సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆమేన్. ఇంతవరకు మాట్లాడింది ఇప్పుడు మనకు అర్థమైపోవాలి. ఇంతవరకు మనం మాట్లాడింది ఇప్పుడు అర్థమైపోవాలి. అంటే ఎందుకు యేసయ్యను మధ్యలో పెట్టుకుని యేసయ్యనే మన గురిగా పెట్టుకుని మనం జీవించాలి అనేటప్పుడు ఇక్కడ రోమా 8:12 పౌలు తేటగా రాసి ఉన్నారు. మన శరీరం సంబంధించిన ఎలాంటి జీవితం మనం జీవించినా కానీ, అంటే శరీరమును వెంబడించి మనం వెళితే ఆ జీవితం మనకు ఎలా తీసుకెళ్తుంది? చావుకు తీసుకెళ్తుంది, నాశనముకు తీసుకెళ్తుంది. అది కాదు మనం జీవించాల్సిన జీవితం. మన జీవించాల్సిన జీవితం ఇది నిత్య జీవితముకు వెళ్ళాలి అంటే యేసయ్య ఒక్కరే మార్గం. అందుకని శరీర ఇచ్చలను పక్కన పెట్టేసి మనం ఏం చేయాలి? శరీర ఇచ్చలను పక్కన పెట్టాలంటే ఏం చేయాలి? ఈ లోకం నుంచి మనం దూరం అవ్వాలి. ఈ లోకం నుంచి భోజనం తీసుకోకూడదు. అంటే భోజనం దేని ద్వారా తీసుకుంటాము? ఈ లోకం నుంచి మన ఆహారం తీసుకున్నామంటే దేని ద్వారా మనం తీసుకుంటాం? ఒకటి కంటి ద్వారా, ఇంకోటి శరీరం ద్వారా, ఇంకోటి మెదడు అంటే జీవపు డంబం, గర్వపడిది కదా. ఈ 3 తప్పితే ఈ లోకం నుంచి మీరు ఆహారం తీసుకోరు. ఈ మూడే దారులు, ఈ 3 ద్వారములు, అన్ని లోపల వచ్చేది ఈ 3 ద్వారనే. సో ఇప్పుడు మన లోకంలో వెళ్ళామనుకోండి, ఈ 3 ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఆహారం మనం తీసుకుంటున్నాం. ఈ ఆహారం తీసుకోను ఏది పెద్దదవుతుంది, ఏది బలపడుతుంది అంటే మన శరీరం. బలపడేది ఏది? మన శరీరం బలపడితే దేవునికి దూరం అవుతాం. అది అర్థం చేసుకోండి. శరీరం బలపడితే, శరీరంను బలపరిస్తే దేవునికి దూరం అవుతాం. ఇప్పుడు నేత్రాస ఎక్కడ తీసుకెళ్ళి వదులుతుంది? మనను ఆలోచించండి. లోకముకు దగ్గర చేర్చుకుంటుంది. నేత్రాస ద్వారా లోకముకు బాగా దగ్గర ఉంటాం కదా. అన్ని ఆశపడతాం. దేని ద్వారా చూస్తున్నాం? కంటి ద్వారానే. కళ్ళతో చూసి ఏం చేస్తున్నాం? ఇది బాగుంది అని చెప్పేసి లోక జీవితంలో మనం మునిగిపోతాం. బాగానే ఉంది. మరి శరీరాశ అంటే ఇక్కడ ఈ జుత్తు నుంచి కింద కాలు, ఆ గోరు వరకు మనకు ఉండే అన్ని దీని అవసరాలు తీర్చాలంటే అది లోకంలోనే, అది దొరికేది లోకంలోనే. సో ఈ ఆకారం బాగానే ఉంటుంది. ఇంకోటి జీవపు డంబం. ఈ జీవపు డంబం అనేది ఏంటి? నేను ఇది, నేను అది, నేను అలా, నేను ఇలా, ఇది రావాలి, అది రావాలి, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఏమవుతుంది? లోకమే దగ్గర చేస్తుంది. ఈ 3 దేవునికి దూరం చేస్తుంది. ఎందుకు ఈ 3 దేవునికి దూరం చేస్తుందంటే మనకి ఈ 3 కూడా యేసయ్యనే అయి ఉన్నాడు. యేసయ్యలో ఈ 3 లేవు. యేసయ్యలో ఈ 3 లేవు. నేత్రాస ఉందా యేసయ్యకు? శరీరాస ఉందా? జీవపు డంబం. ఓకే. ఇప్పుడు యేసయ్య ఎవరు? ఎలాంటి వ్యక్తి యేసయ్య? ఇంకా ఆ వ్యక్తిని పోల్చుకోవడానికి ఇంకో వ్యక్తి లేదు. ఉండే దీంట్లో పై స్థాయిలో ఉండే వ్యక్తి యేసయ్య. యేసయ్య దగ్గర శరీరాశ లేదు అనేటప్పుడు మన దగ్గర ఉండాలా? నేత్రాశ, జీవపు డంబం. ఇది ఎవరి దగ్గర ఉండాలో ఆయన దగ్గరనే లేవు. ఎవరి దగ్గర ఉండాలి? ఆయన దగ్గరనే ఉండాలి. ఎందుకు ఆయన దగ్గర ఉండాలి? అన్నిటికన్నా పైవాడు, అన్నిటికన్నా పైనామం ఆయన దగ్గర ఇది ఉండాలి. ఆయననే
శరీరధారిగా వచ్చి ఈ మూటిని జయించి మీరు ఇలా బతకండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర లేవు. మరి ఆయన వద్దనుకునింది, ఆయన కాదనుకునింది, అది అవసరం లేదు, మీరు జీవితంలో గెలవాలంటే అది అవసరం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయింది. దాన్ని పట్టుకుని మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేయండి. లోకముకు దగ్గర అవుతున్నాం. సో ఇక్కడ లోకముకు దగ్గర అవుతున్నాం కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఇంకోసారి చదవండి ఆ వచనం 8:12. కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు ఇదే చాలు. మనము శరీరముకు రుణస్థలము కాము. ఇప్పుడు మనం ఎవరైనా రుణస్థలం అయితే ఎలా ఎప్పుడు అవుతాం? తీసుకునేటప్పుడు. కరెక్ట్గా చెప్పారు. నేను రుణపడి ఉన్నానండి అని ఎవరితో మాట్లాడామనుకోండి, ఏమర్థం? నీ దగ్గర ఏదో తీసుకున్నాను, నేను ఇవ్వలేకపోతున్నాను, అందుకని నేను రుణపడి ఉన్నా. లేదు, నువ్వు ఆ రోజు నేను అడగపోయినా నువ్వు చేసావు, నువ్వు మరి నన్ను తిరిగి అడగలేదు, మరి నేను నీకు రుణపడి ఉన్నాను కదా. ఇక్కడ మన అందరం కూడా ఒక్కరు కూడా కాకుండా మానవులందరూ కూడా యేసయ్యకు రుణస్థులై ఉన్నాము. ఎందుకు? ఎలా రుణస్థులై ఉన్నాం తెలుసా? మన శరీర, ప్రాణ, ఆత్మ ఈ మూడిటి ద్వారా మనం ఏం చేస్తున్నాం? రుణస్థులై ఉన్నాము. ఎందుకు రుణస్థులై ఉన్నాం చెప్పండి? ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన చెప్పిన న్యాయ విధులు ఒక్కటి కూడా పాటించాల. నాకు చెప్పండి, మీరు ఎవరన్నా ఒక్కరు చేయొద్దండి, ఆయన చెప్పింది ఇది, నేను ఇది 100% పాటించాను, ఎవరన్నా ఒకరు చేయొద్దండి. నా చేయి కూడా పైకి లేదు. చేయలేదు కాబట్టి మన ఆయనకి రుణస్థలమే. ఎందుకు రుణస్థలము అంటే, మనం చేసిన తప్పుకు భయంకరమైన వెల చెల్లించాలి. మామూలు వెల కాదు. ఒక్కటి కూడా పాటించాలా. ఆయన చెప్పింది ఒకటి కూడా వినాలా. విన్నావా? ఏదన్నా ఒక్కటి కూడా వినాలా. వినాలని తెలుసు, ఏమేమి ఉందని కూడా కొన్ని తెలుసు, తెలిసి కూడా ఒక్కటి కూడా పాటించాల. అప్పుడు నేనేం చేయాలి? నేను చాలా పెద్ద మొత్తం ఆయనకి చెల్లించాలా వద్దా? తప్పులు చేసాం కాబట్టి పెద్ద మొత్తం చెల్లించాలి. మరి ఆ పెద్ద మొత్తం ఎంత అంటే, మనం చెల్లించలేనంత పెద్ద మొత్తం మన దగ్గర లేవు, మనం చెల్లించలేము. మరి క్రైస్తవులైన మనం దాని గురించి చింతించాల్సిన అవసరంలా. ఎందుకు అనేటప్పుడు, దేవుని తీర్పు మన పైన వస్తుంది. దేవుని న్యాయ విధులు కానీ, దేవుని ఆజ్ఞ కానీ మనం పాటించలేదు కాబట్టి దేవుని తీర్పు మన పైన వస్తుంది. మరి దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు క్రైస్తవ బిడ్డలు. ఎందుకు? అది యేసుక్రీస్తు వారు మన తరపున ఆయన ఏం చేశారు? ఆల్రెడీ ఆ పెద్ద మొత్తం ఏది ఉందో దాన్ని చెల్లించారా లేదా? ఆ పెద్ద మొత్తం ఏంటి? మన మరణం. ఆ పెద్ద మొత్తం ఆయన చెల్లించారు. ఇప్పుడు ఆయన చెల్లించారు కాబట్టి మనం ఇంకా ఎక్కువ రుణస్థులై ఉన్నాం. అవునా కదా? మన వల్ల చెల్లించలేని ఒక పెద్ద మొత్తంను, మన మరణంను ఆయన చెల్లించారంటే ఇప్పుడు ఎక్కువ రుణస్థులై ఉన్నామా లేదా? అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. మీరు మన అందరు కూడా ఈ శిలువ కార్యం గురించి వినేటప్పుడంతా కొంచెం తేలిక తీసుకుంటాం. యేసయ్య నా స్థానంలో మరణించారు, నా పాపముల కోసం ఆయన మరణించారు. దాని విశ్వరూపం మీరు చూస్తే మీకు అస్సలు ఇప్పుడు కాదు, ఎప్పుడు నిద్ర రాదు. అంత గొప్ప కార్యం అది. మన రుణస్థులు అయ్యున్నామంటే మామూలుగా కాదు. ఆ రుణం ఎప్పుడు తీర్చగలిగిన కెపాసిటీ మనకు లేదు. ఎందుకంటే అక్కడ యేసయ్య ఎప్పుడైతే సిలువలో చివరిలో ఇది సమాప్తమాయను అని చెప్పారు కదా, ఆయన ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నారు కదా. దేని గురించి చెప్పారు అనుకున్నారు మీరు? ఎందుకు ఆయన ఇది సమాప్తమాయనని చెప్పారు? ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఎందుకు చెప్పారు అనుకున్నారు? ఆయన చెప్పింది ఇదే. సృష్టి మొత్తానికి ఏదైతే బంధకాలు ఉన్నాయో, ఏదైతే బానిసత్వం ఉన్నాయో, అది ఇప్పుడు నా శ్వాస
వెళ్ళిపోతుందే, నా శ్వాస బయటికి వెళ్ళిపోతుందే, దీనితో అది మొత్తం స్వేచ్ఛ పొందింది. అయిపోయింది. ఆ బానిసత్వం అన్నిటికీ ఫినిష్డ్, ముగింపు వచ్చింది అన్నాడు, సమాప్తమైంది అన్నాడు ఆయన. ఇది విశ్వాస బిడ్డలకు. మరి ఈ విశ్వాస బిడ్డలైన వారు ఎవరు అని చివరిలో క్వశ్చన్ ఉంటుంది, అది చూద్దాం. యేసయ్య ఎందుకు ఆ పెద్ద మొత్తం అంటే మన మరణమును ఆయన చెల్లించిన ఆ మరణమును ఆయన ఎలా చేశారు తెలుసా? మనం చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ లెక్కను ఆయన ఏం చేశారు? జమ్మగట్టారు. మనం చెల్లించాల్సిన లెక్కను ఆయన చెల్లించి లెక్కను సరిచేశారు. తర్వాత ఏదైతే రాత ఉందో రాతను చింపి పడేశారు ఆయన. ఏ రాత? మనం చేసిన పాపములకు మరణశిక్ష మనకు రావాలనే రాతను ఆయన ఏం చేశారు? చింపివేశారు. తర్వాత దానికి రసీదు తీసుకున్నారు. రసీట్ అంటారు కదా, ఆ రసీదు కూడా ఇవ్వబడింది. ఒక్కసారి రసీదు ఇచ్చిన తర్వాత దాని అర్థం ఏంటి? మొత్తం పెద్ద మొత్తం చెల్లించబడింది. దానికి ఇదే ఎవిడెన్స్ అని రసీదు కూడా మనకు ఇవ్వబడింది. ఆ రసీదు ఇప్పుడు మన దగ్గరనే ఉంది. అందుకని దేవుని తీర్పు మనకు రాదు. దేవుని తీర్పు మనకు రాదు. ఇప్పుడు దేవుడి తీర్పు మనకి రాదు కాబట్టి మనం ఇంకా ఎక్కువ రుణస్తులై ఉన్నాం. ఎందుకు? ఆలోచన చేయండి. దేవుడి తీర్పు ఇప్పుడు మనకు రాదు. ఎందుకు రాదు? మనకు రావాల్సిన తీర్పు యేసయ్య తీసుకున్నాడు, అయిపోయింది. తీర్పు ఆయన పైన మోపబడింది, శిక్ష ఆయన పైన వేయబడింది, అయిపోయింది కదా. మరి ఇప్పుడు మనం ఎవరి రుణస్తులై ఉన్నాం? యేసయ్యకు. ఎన్ని రెట్లు? కొన్ని వేల రెట్లు, కోట్ల రెట్లు రుణస్తులు. ఎందుకు దాని వేల రెట్లు కోట్ల రెట్లు అని చెప్తున్నామంటే ఒకే ఒక కారణం. కారణం ఏం తెలుసా? మన వల్ల కాదు. ఏదైతే యేసయ్య పైన మోపబడిందో అది మన వల్ల కాదు కాబట్టి. అందుకని ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏమని ఆలోచన చేయాలంటే, మనం రుణస్తులు అయ్యున్నామే, ఇది ఎప్పుడన్నా మీరు తీర్చగలము అని అనుకుంటే ఇది తీర్చే విషయం కాదు. తీర్చలేని రుణం. ఇది ఎప్పుడు తీర్చలేని ఆ రుణం. ఎందుకు అది తీర్చలేని రుణం అంటే, యేసయ్య ఆయన ప్రేమించిన ప్రేమ ఉందే, ఆ ప్రేమ ఎలాంటిదంటే ఇంగ్లీష్లో అన్బయాస్డ్ అంటారు. ఏమంటారు? అన్బయాస్డ్ అంటే దాని అర్థం ఏంటి? సృష్టి మొత్తానికి సృష్టికర్త ఆయన కాబట్టి, సృష్టి ఆయనది కాబట్టి. ఓ ఉదాహరణ చెప్పాలంటే, తల్లిదండ్రులు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. తారతమ్యం ఉంటుందా? పిల్లల్ని పెంచే దీంట్లో తారతమ్యం ఉంటుందా? ఒకవేళ పిల్లలను 4 పెంచే దీంట్లో తారతమ్యం ఉంటే వాళ్ళు తల్లిదండ్రులే కాదు కదా. మరి ఈ సృష్టి మొత్తానికి అంటే మానవులు మాత్రం కాదు, ఆడముఖం మాత్రం కాదు, సృష్టి మొత్తానికి దీంట్లో ఉండే జంతువులు కావచ్చు, మృగములు కావచ్చు, పక్షులు కావచ్చు, ఇంకా పంటలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ ఆయనదే. ఆయన దగ్గర తారతమ్యం లేదు. అది అన్బయాస్డ్ లవ్. ఇంకోటి అగాపే లవ్. గ్రీకు భాషలు చెప్పాలంటే అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అనేది స్వార్థం లేనిది, ఎదురు వ్యక్తి దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ఉండేది అగాపే ప్రేమ. అది యేసయ్య ప్రేమ. ఒరిజినల్ బైబిల్లో ఉండేది అగాపే ప్రేమ. అలాంటి ప్రేమ ప్రేమించిన ఆయన ఎవరు? తండ్రి. తండ్రి అలాంటి గొప్ప ప్రేమ ప్రేమించాడు కాబట్టి ఒకానొక కుమారుని మన కోసం పంపించి శిలువ మరణం కూడా ఆయన సిద్ధపడ్డారు. అయింది. భయంకరమైన విషయం. అందుకు మనం ఎన్నో రెట్లు ఇంకా రుణస్తులై ఉన్నాము. ఆ రుణం ఎప్పుడు తీర్చలేము, అలాంటి రుణం. సో ఇక్కడ క్షమించగలిగిన కృప ఇచ్చేది తండ్రి ఒక్కరే, యేసయ్య ఒక్కరే. ఎందుకు చెప్పండి? ఒక విషయం ఆలోచన చేద్దాం సీరియస్గా. మన జీవితంలో జరిగిందే. యేసయ్యని ఎరిగిన తర్వాత యేసయ్య ఎయిర్పోర్ట్లో మనం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు తప్పు చేసి ఉంటాం? ఇప్పుడు యేసయ్యని ఎరిగేటప్పుడు, మారు మనసు పొందేటప్పుడు ఏమని చెప్పి మారు మనసు పొందాం? యేసయ్య తండ్రి నేను తప్పు చేశాను,
పాపం చేసి ఉన్నాను, నన్ను క్షమించు అనే కదా చెప్పి మారు మనసు పొంది వచ్చాం. ఇప్పుడు మారు మనసు పొంది వచ్చి అన్ని అయిన తర్వాత ఇప్పుడు నా ప్రశ్న, ఎన్నిసార్లు తప్పు చేశాం? ఏ రోజు ఆ రోజు చేస్తూనే ఉన్నాం. ఏ రోజు ఆ రోజు తెలిసో తెలియనో చేస్తూనే ఉన్నాం. మరి తేడా ఏంటి? తేడా అంటే యేసయ్య మరణించారు కదా. యేసయ్య మరణించేటప్పుడు, శిలువ మరణం చేసేటప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆ క్షణం ఏదైతే ప్రాణం వదులుతున్నారో యేసయ్య, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటున్నారు కదా, ఆ క్షణం ముందు ఎవరైతే పుట్టి పెరిగి మరణించి ఉన్నారో ఇప్పుడు బతికి ఉన్నారో వాళ్ళకు, ఇప్పుడు పుట్టి పెరిగి బతికిన వాళ్ళందరికీ, దీని తర్వాత ఎవరైతే పుట్టి పెరిగే తర్వాత మరణిస్తారో లేదు బతికి ఉంటారో వాళ్ళందరికీ, అంటే సృష్టి మొత్తం, పోయిన వాళ్ళకు, భూతకాలంలో అయిన వాళ్ళకు, వర్తమాన కాలంలో ఉండే వాళ్ళకు, భవిష్యత్తులో ఇంకా రాబోయే వాళ్ళకు కూడా, అందరికి కూడా ఏం చేశారు? ఆయన వాళ్ళ పాపములన్నిటినీ సిలువలో పెట్టారు ఆయన. అర్థమైందా? ఇప్పుడు ఒక్కసారి మనం మారు మనసు పొంది, యేసయ్యా నిన్ను నేను ఒప్పుకుంటాను, నువ్వే దేవుడు, నువ్వే రక్షకుడు అని అయిన తర్వాత దేవుని ఏర్పాట్లో వచ్చాం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు తప్పు చేసి ఉంటాం? ఈ తప్పులన్నిటిని కూడా ఆయన ఏం చేశారు? ముందే క్షమించారు. ఎక్కడ? సిలువలో. మీకు ఈ నిజం అర్థమైందా? సిలువలో ఆయన, ఇప్పుడు మీరు మారు మనసు పొందిన తర్వాత మీరు చేసిన తప్పులు కూడా ఆయన క్షమించేశారు. ఈ క్షణం నుంచి ఈ రోజు, రేపు, ఎల్లుండు, వచ్చే సంవత్సరం, 10 సంవత్సరాల తర్వాత మీరు చేయబోయే తప్పులు కూడా ఆయన క్షమించారు అక్కడ. అది సిలువలో జరిగిన కార్యం, మామూలుగా జరగల. అంటే ఆయన ఎంత అధికారం కలిగిన వాడు, ఎంత శక్తివంతుడు, బలవంతుడు. అలాంటి ఒక దేవుడు ఎలాంటి పని చేసి మనను రుణస్థులు చేసి ఉన్నాడు. చూస్తే పాపపు మరణంలో పడిపోయి చనిపోయిన మనను లేవనెత్తాడు ఆయన. లేవనెత్తాడు. ఇంకోటి, మన ఆత్మీయ జీవితమును ఆత్మీయ ఆహారం ఇచ్చి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంటే బతికిస్తూనే ఉన్నాడు ఆయన. ఆయన బతికించలేదంటే ఎంతవరకు మనం ఉండగలం? ఒక్క క్షణం కూడా ఉండలేము. ఆయన లేని జీవితంలో, ఒకవేళ ఆయన లేని జీవితంలో సాతాను ఎలా ఆడుకుంటాడు తెలుసా? భయంకరంగా ఆడుకుంటాడు, మామూలుగా ఆడుకోడు. అన్యుల జీవితం చూడండి, ఈరోజు అన్యుల జీవితం చూడండి ఎలా ఉందో. విచ్చలవిడి జీవితం, అనుకున్నట్టుగా తప్పులు చేస్తున్నారు. ఆలోచన చేయండి, మనం అలా పెట్టాడా? ఈరోజు దేవుని ఏర్పాట్లో ఉన్నాం కాబట్టి ఏదన్నా చిన్న మార్పు ఆలోచన వచ్చి తప్పు చేయాల్సి అనుకుంటే ఎన్నిసార్లు ఆలోచన చేస్తున్నాం. తెలియకుండా చేసిన తప్పుగా మనం వచ్చి క్షమాపణ అడుగుతున్నాం. అది మనకు దేవుడిచ్చిన గొప్ప జీవితం. తర్వాత జీవితంలో ఎన్నోసార్లు పడిపోయి ఉంటున్నాం. ఎన్నోసార్లు, ఒక్కసారి 2 సార్లు కాదు, అన్నిసార్లు లేవనెత్తుతున్నాడు మనకు తెలియకుండా. ఇంకోటి చెప్తే ఆశ్చర్యపడతారు. కొన్ని వేల సార్లు, లక్షల సార్లు, కోట్ల సార్లు మనం పడిపోవాల్సిన వాళ్ళు మనకు తెలియకుండానే పడిపోకుండా చూసుకుంటున్నాడు ఆయన. మనకు తెలియకుండానే పడిపోకుండా చూసుకుంటున్నాడు. ఎందుకంటే మన మనస్తత్వం అలాంటిది. లోకం నుంచి వచ్చాం కాబట్టి మన మనస్తత్వం ఎప్పుడు అలాగే ఉంటుంది. తర్వాత మన శత్రువుల దగ్గర మనను అప్పగించకుండా మనల్ని కాపాడుతూనే వస్తున్నాడు. అది మనకు తెలియని కూడా తెలియదు. తెలుసా మీకు? తెలియని కూడా తెలియదు. ఇప్పుడు మనకు తెలిసిన శత్రువులు అందరూ కూడా మన కంటికి కనిపించేవాళ్ళు. మనకు తెలిసిన శత్రువులు అందరూ ఎవరు? కంటికి కనిపించిన వాళ్ళు. తెలియని శత్రువుల ద్వారా, తెలియని శత్రుత్వం నుంచి ఎవరు కాపాడుతున్నారు? ఆలోచన చేయండి. యేసయ్యను తప్పితే ఇంకోరు లేదు. మన వెళ్ళే దారులు అన్నిట్లో కూడా, మన చేసే పనులు అన్నిట్లో కూడా, మన ఆలోచన విధంలో అన్నిట్లో కూడా తప్పు చేయనివ్వకుండా కాపాడేది యేసయ్యనే, తండ్రే. తర్వాత జీవితంలో ఎన్నిసార్లు మనం మార్చి నిర్ణయాలు తీసుకుంటాం? ఆలోచన చేయండి. మన జీవితమే, మన సొంత జీవితమే
భార్య, పిల్లలు, కుటుంబం, మన తల్లిదండ్రులతో ఉండే ఇది జీవితంలోనే ఎన్నిసార్లు మనం ఒకే విషయంలో ఎన్నిసార్లు మార్చి 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 నిర్ణయాలు తీసుకుంటున్నాం. దేవుడు ఎప్పుడన్నా మారాడా? దేవుడు నిర్ణయం మన పట్ల ఎప్పుడన్నా మార్చుకున్నాడా? దేవునికి ఎన్నో గుణగణాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మనకు కూడా ఇచ్చాడు. ఆయన మనకు కూడా ఇచ్చాడు. దేవుని పోలిక ఉంది కదా. దేవుని పోలిక ఏంటని ఏమని అనుకున్నారు? మనలాగా తల, కళ్ళు, తర్వాత ఇవన్నీ కాలు, చేతులు అన్నీ ఉంటుందనే గుణగణంలో అంతే. మన ఆకారం వేరు, ఆయన ఆకారం వేరు. ఎందుకు? ఆయన ఆత్మస్వరూపి, మనం నరులం. మేబీ ఉండొచ్చేమో, మనలో కూడా ఉండొచ్చేమో తెలియదు. మరి ఆయన ఆత్మస్వరూపి. ఆయన పోలిక అనేటప్పుడు ఆయన పోలికలో మన సృష్టి. ఆయన పోలిక అనేటప్పుడు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఆయన గుణగణనలు. అవన్నిటిని ఇచ్చి దాని మనలో పెట్టి ఆయన మనను భద్రపరుస్తున్నాడు. మనకి విలువ, ఏమన్నా విలువ ఉందా? ఏమైనా విలువ ఉందా? విలువ ఉందని తెలియపరుస్తుంది ఎవరు? ఆయన్నే. మన విలువైన వాళ్ళము. లోకము వెళ్ళండి, నువ్వు వేస్ట్ అంటారు. ఏమంటారు? నువ్వు వేస్ట్గా అడివి అంటారు. మరి మన విలువ ఎక్కడ ఉంది? యేసయ్యలోనే ఉంది. ఎందుకు? ఆయన విలువైన వాడు. నీతి అని మనం మాట్లాడుతున్నాం, లోకంలో ఎక్కడన్నా ఉందా? మరి ఎక్కడుంది? యేసయ్యలోనే ఉంది. ఆలోచన చేయండి. ప్రతి దేవుని గుణగణాలు అన్నిటి కూడా మనకు పెట్టి దాంట్లో మనం పడిపోకుండా ఆయన కాపాడుతున్నాడు, మనకు తెలియకుండా. అది మనకు అర్థమవ్వాలి. సో ఇక్కడ ఇవన్నీ మనం చూసుకుంటే ఆయనకి ఎంత అప్పు మనం చెల్లించాలా లెక్క పెట్టగలరా? ఆలోచన చేయండి. చూడండి, ఎక్కడో తిరుగుబోతులాగా, తాగుబోతులాగా, ఇంకా ఏదో అన్ని బోతుల్లాగా తిరుగుతుంటే లోకంలో అన్నిటిని మానిపించి తీసుకొచ్చి మనని ఆయన ఎయిర్పోర్ట్లో పెట్టి ఆయన రాజ్యంలో ఉంచి మనను మారు మనసు పొందమని చేపించి ఇంకా ఏం చేస్తున్నాడు ఆయన? మరీ తప్పిపోకుండా, లోకంలో కలిసిపోకుండా ఆత్మీయ ఆహారం మనకి కంటిన్యూగా ఇస్తూనే ఉంటూ ఆయన పోలికలో మనను పెంచుతూ ఆయన పోలికలన్నీ మనకి ఇస్తూ ఆ పోలికల చొప్పున మన దాన్ని వదిలేసిన ఆయన వదలకుండా మనను కాపాడుతూ వస్తున్న దేవునికి ఎంత పెద్ద మొత్తం ఇస్తే సరైపోతుంది? అర్థమైందా మీకు? ఎంత ఇచ్చినా సరిపోదు, ఇవ్వలేము. అందుకనే యేసయ్య రావాల్సిన అవసరం పడింది. ఓకే, ఇప్పుడు చివరికి వచ్చాం. ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు ఇంతవరకు మాట్లాడాము కదా, ఓ అరగంట 40 నిమిషాలు మాట్లాడి ఉంటాం. ఇది ఉపదేశం, దేవుని మాటలు. సొలొమోను గారి దగ్గర ప్రారంభించి మనం పౌలు దగ్గర వచ్చి మాట్లాడాం. ఇంత మాట్లాడాం కదా, ఈ ఉపదేశంలో ఎక్కడైనా ఉన్నారా మీరు? సీరియస్ అయిన ప్రశ్న ఏంటి? ఇప్పుడు మాట్లాడిన ఈ ఉపదేశంలో మీరు ఎక్కడైనా ఉన్నారా లేదా? సీరియస్ ఆలోచన చేయాలి. ఇంతవరకు మాట్లాడిన దీంట్లో రుణస్థులం అన్నాం. ఏమంటాడాం? రుణస్థులమై ఉన్నాం. విశ్వాస బిడ్డ, యేసయ్య ఎక్కడుంటారో ఆ మందకి నడుపు. యేసయ్య బోధ, యేసయ్య మాటలు. నేను ప్రార్థన చేస్తే అక్కడ యేసయ్య ఉండాలి, నేను బైబిల్ చదివితే అక్కడ యేసయ్య ఉండాలి. ఇంకా ఏం చేయాలి? నేను నీ న్యాయ విధులు, దేవుని న్యాయ విధులు నేను పాటిస్తే అక్కడ యేసయ్య ఉండాలి. ఇవన్నీ మాట్లాడిన తర్వాత యేసయ్య ఎక్కడ ఉన్నారో అక్కడ నేను, ఆయన కాపరిగా ఉంటే నేను గొర్రెపిల్లగా, ఆయన బోధకుడిగా ఉంటే నేను విద్యార్థిగా, నేను ఇన్ని చోట్ల ఉంటాను అన్ని మాట్లాడాం. నాకు ఆకలేస్తుంది, నాకు ఆత్మ దాహం వేస్తుంది, ఇవన్నీ మాట్లాడాం. తర్వాత ఇవన్నీ మాట్లాడుతూ వచ్చిన ఇక్కడెక్కడన్నా ఉన్నామా? ప్రశ్న. రెండవది ప్రశ్న, ఓకే, ఇక్కడ ఎక్కడ లేదనుకోండి, నేను ఎంత పెద్ద రుణస్థుడై ఉండాలి? ఎందుకంటే నేను ఇక్కడ ఎక్కడ లేకపోయినా నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. జగత్ పునాది వేయబడక ముందే నన్ను ఏం చేసుకున్నాడు? ఆయన
ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎక్కడ లేకపోయినా. మరి నేను ఎంత పెద్ద మొత్తం చెల్లిస్తే నేను నా రుణమును తీసుకుంటాను అంటే చెల్లించడానికి లేదు. ఎందుకు చెల్లించడానికి లేదు? చెల్లించలేము కాబట్టి. అందుకే తండ్రి ఏం చేశాడు? యేసయ్యను పంపించి మన తరపున అది చెల్లించబడింది. మరి చెల్లించబడింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ రుణస్థులయ్యాం. ఎందుకని? జీవితంలో మార్పులు తీసుకొచ్చి యేసయ్య లాంటి జీవితం జీవిస్తేనే కదా యేసయ్య చేసిన సిలువ కార్యముకు అక్కడ మర్యాద. ఇప్పుడు యేసయ్య సిలువ కార్యం చేశారు కదా, దానికి మనం మర్యాద ఇవ్వాలి వద్దా? ఇవ్వాలి. మర్యాద ఇవ్వాలంటే ఏం చేయాలి? జీవితంలో మార్పు తీసుకురావాలి. ఏ మార్పులు తీసుకురావాలి? యేసయ్య జీవించిన విధానంగా మనం కూడా జీవించి ఆయనతో మనం కలవాలి. మరి ఆ జీవితంలో ఉన్నావా? అక్కడ లేదు. మరి యేసయ్య చివర్లో సిలువలో ఇది సమాప్తమాయెను అని చెప్పింది. మన జీవితంలో దాని సమాప్తం చేసామా? యేసయ్య ఏదైతే కోరుకున్నాడో అది మనం సమాప్తం చేసామా? అంటే ఈ లోకం నుంచి తప్పించి విడిపించి రావడానికి కదా ఆయన సమాప్తమైన అన్నాడు. మనం తప్పించుకుని వచ్చామా? స్వతంత్రులు అయ్యామా? స్వేచ్ఛ పొందామా? అక్కడ కూడా లేదు. మరి ఎక్కడ లేదు. ఇంకోటి, మన లెక్కలన్నీ ఆయన తీర్చాడు. రెసిప్ట్ తీసుకున్నాడు, చింపేశాడు. దేని మొత్తం చెల్లించిన దాన్ని ఖాళీ చేశాడు ఆయన. మొత్తానికి దాన్ని ఏమి లేదని చేశాడు. అక్కడనే ఉన్నామా? తెలియదు. ఇంకా యేసయ్య అన్బయాస్ లవ్, అగాపే లవ్ తీసుకుంటామా? ఉన్నామా? చూపిస్తున్నామా? తెలియదు. ఇంకా చాలా మాట్లాడాం. ఎక్కడన్నా ఉన్నామా మనం? ఒకవేళ ఇది ఎక్కడ లేదు అంటే ప్రశ్న, ఎక్కడ ఉన్నారు? ఈ ఉపదేశం 45 నిమిషాల ఉపదేశంలో ఎక్కడ మనం లేకపోతే మనం ఎక్కడున్నాం? సీరియస్గా ఆలోచన చేసి మీరు దేవుని రాజ్యంలో యేసయ్య ఏర్పాట్లో ఎక్కడ ఉన్నారు అనేది ఒక్కసారి మీరు కనుక్కుంటే అప్పుడు యేసయ్య లాంటి ఆయన జీవించిన జీవితం లాంటి జీవితం జీవించడానికి మార్పులు తీసుకోవడానికి మనం ఏం చేస్తాం? చాలా సీరియస్గా ఈ జీవితంను గడుపుతాం. ఎందుకు అంటే యేసయ్య వచ్చి తన బిడ్డలను తీసుకెళ్ళడానికి ఎంతో సమయం లేదు. సమయం చాలా చాలా దగ్గర పడింది. అందుకని ఇది చాలా సీరియస్ అయిన మ్యాటర్. దేవుని ఏర్పాట్లో మీరు ఎక్కడ ఉన్నారు? ఒక్కసారి దేవుని ప్రార్థన చేసి కనుక్కోవాల్సిందే. దేవునికే మహిమ కలుగును గాక.